ప్రశ్న అడగవలసింది నువ్వు కాదు, నేను. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? రాజశాసనం చూడలేదా? చూసే వచ్చాను. అంటే రాజశాసనాన్ని ధిక్కరించి వచ్చావన్నమాట. పో! వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. నేను ఆర్కియాలజీ సార్, అదే పురావస్తు శాఖ. శిథిలాల మధ్య గతాన్ని వెతుక్కుంటూ వచ్చావు అని నేను నిన్ను నమ్మాలి? నేను నిజమే చెప్తున్నాను. ఆ పరమేశ్వరుడి మీద ఒట్టు. ఆపు! ఒట్టు అలా ఒట్టేసే సాక్షాత్తు ఈ పరమశివుణ్ణి మోసం చేశారమ్మా ఈ మనుషులు. అందుకే ఇక్కడికి ఎవ్వరూ రాకూడదని శాసనం చేశానమ్మా. మీరు రాజా? అవునమ్మా, గత వైభవానికి రాజుని, సాక్షిని అన్నీ నేనే. ఇంకా ఏం మిగిలిందని వచ్చావమ్మా? ఏం దోచుకుపోదావని వచ్చావు? క్షమించండి, నేను దొంగని కాను. కోహినూర్తో సమానమైన త్రినేత్ర వజ్రం ఇక్కడుందని మా పరిశోధనలో తెలిసింది. ఆ వజ్రాన్ని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. నీ ప్రయత్నం మంచిదే, కానీ విఫలయత్నం. మరి ఆ వజ్రం ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు చూడు. ఆ వజ్రం ఎక్కడుందో ఆ పరమశివుడికే తెలియాలి. అసలేం జరిగిందండి? బౌద్ధ భిక్షువుల వేషాల్లో ఆ దుర్మార్గులు చేసిన మారణ హోమానికి నా రాచరికం సర్వనాశనమైపోయిందమ్మా. జరిగిన ద్రోహం గుర్తు చేసుకుంటూ ఏనాటికైనా ఆ సర్వసాక్షి సమాధానం చెబుతాడని ఎదురు చూస్తున్నానమ్మా. మీరేమనుకోకపోతే అసలు ఆ వచ్చిన వాళ్ళు బౌద్ధ భిక్షువులని మీరు నమ్ముతున్నారా? హింసకు దిగినవాడు బౌద్ధుడెలా అవుతాడు? దోపిడీ చేసేవాడు భిక్షువెలా కాగలడు? వాళ్ళు కాషాయంలో ఉన్న పాషాణాలు, పరదేశం నుండి వచ్చిన దోపిడీ దొంగలు. ఇంత గొప్ప వజ్రాన్ని దోచుకోవాలంటే అది మామూలు దొంగలకు సాధ్యం కాదు. వాళ్ళు ఖచ్చితంగా పేరు మోసిన మాఫియా అయి ఉండాలి. తాతయ్య, ఈ ఫోటోలో ఎవరైనా ఉన్నారేమో చూడండి ప్లీజ్. వీడా? వీడు కాదు. వీడేమో? వీడు కాదు. వీడా తాతయ్య? కాదమ్మా. ఉండు. అదే ముక్కు, అదే ముఖం, కానీ ఎక్కడో ఏదో లోపం ఉందమ్మా. ఒక్క నిమిషం తాతయ్య, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వీడే నమ్మక ద్రోహి, వీడేనమ్మా. ఆ వజ్రం వీడి దగ్గరే ఉందమ్మా, వీడి దగ్గరే ఉందమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా అయిపోయావు? బ్యాడ్ లక్ తాతయ్య. కోహినూరు వజ్రం మన దేశాన్ని ఎలా అయితే దాటిపోయిందో త్రినేత్ర వజ్రం కూడా విదేశాలకు చేరిపోయింది. ఇక ఆ వజ్రం మనకి దక్కదు. లేదమ్మా, నిరాశపడొద్దు. అన్నగారు పోయిన ఆశ మళ్ళీ ఈరోజు కొత్త ఊపిరి పోసుకుంటోంది. గత 40 ఏళ్ల నుండి ఒక్క ప్రాణి కూడా ఈ కోటలోకి ప్రవేశించటానికి సాహసించలేదు. అలాంటిది ఆడపిల్లవై ఉండి ఈ కోటలోకి అడుగు పెట్టావంటే నువ్వు ఏదైనా సాధించగలవమ్మా. ఇదంతా పరమశివుని ఆజ్ఞమ్మా. శివుని 3వ కంట్లో ఆ వజ్రం ఉన్నంతకాలం ఈ అఖండ దీపం దేదీప్యమానంగా వెలిగేది. కానీ ఇప్పుడు ఇది ఈ ముసలి ప్రాణంలా మిణుకుమని కొట్టుకుంటోంది. ఈ దీపం కొడిగట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి నా రాజ్యం శ్మశానంగా మారుతూ వచ్చింది. ఈ దీపాన్ని కాపాడుకుంటూ వస్తున్నానంటే
నాలో ఏదో చిన్ని ఆశ. ఈనాటికైనా ఆ వజ్రం మళ్ళీ ఈ కోటకు చేరుతుందని నా నమ్మకం. అమ్మా, నా ఆశలు నమ్మకాలు నిజం కాబోతున్నాయని నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది. ఆ దుర్మార్గుల శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నీకొక శక్తి కావాలి. ఆ పరమశివుడి శక్తితో ప్రవేశించిన బిడ్డవు నువ్వు. ఆ శివుడే నీకొక శక్తిని ప్రసాదిస్తాడు. బాక్సింగ్ అంటే చేతికి గ్లో వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. ఆ అమ్మాయిని ఎలా సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. Diamond girl, you are my diamond girl. మరుమల్లైనా హరివిల్లైనా నీ కన్నానా. రోజు సాయంత్రం వాల్తేర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ